నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఈ ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఈ ఆరోగ్య బీమా ఏదైతే ఉందో ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా కవర్ అయ్యే విధంగా యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలోని 1,63,00,000 కుటుంబాలు ఏవైతే ఉన్నారో వాళ్లకు లబ్ధి చేకూర్చబోతుంది. 3,257 చికిత్సలు ఉచితంగా పొందే అవకాశము. ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద మొత్తం ఎన్ని చికిత్సలు ఉండబోతాయంటే 3,257 చికిత్సలు ఉండేటువంటి అవకాశం ఉంది. 2,50,000 వరకు చెల్లించనున్నటువంటి బీమా సంస్థలు 2,50,000 దాటితే ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోకి తీసుకుంటారు. ఉద్యోగులు, పెన్షనర్లు, ఏపీఎల్ ప్రజలకు మేలు. ఈ స్కీములో కేవలం బీపీఎల్ వాళ్ళకే కాకుండా, అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకే కాకుండా అబోవ్ పావర్టీ లైన్, అదేవిధంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, పెన్షనర్లు కూడా ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ఏదైతే ఉందో దాని కిందకి తీసుకొని వచ్చారు. ఇక్కడ చూడండి, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసింది. ఇప్పటికే అమలులో ఉన్న ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవా పథకంతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కల్పించేందుకు సిద్ధమైంది. దీనికోసం తీసుకొచ్చిన యూనివర్సల్ హెల్త్ పాలసీకి గురువారం కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా ఏదైతే ఉందో ఆ పాలసీ పేరు యూనివర్సల్ హెల్త్ పాలసీ. ఈ పాలసీకి సంబంధించి నిన్న కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర కూడా వేశారు. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలోని 1,63,00,000 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ ఏవేవి చికిత్సలు ఉంటాయి, దాని విధి విధానాలు ఏమిటి అనేది త్వరలో ప్రకటించనున్నారు. ప్రస్తుతానికైతే 3,257 చికిత్సల వరకు ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ కిందకి తీసుకుని వచ్చే విధంగా కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ బీమా సౌకర్యంతో రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా లభించనుంది. ప్రజల ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందనుంది. ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో రిజిస్టర్ అయినటువంటి 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ఉచిత వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది. ఆ 3,257 చికిత్సలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్లో వాళ్ళు ఎన్రోల్ అయినటువంటి, రిజిస్టర్ అయినటువంటి 2,493 ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఇవి ఆంధ్రప్రదేశ్లోని 1,63,00,000 కుటుంబాలకు యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించనున్నాయి. ఇక్కడ చూడండి, దారిద్ర్య రేఖకు దిగువన బీపీఎల్, దారిద్ర్య రేఖకు ఎగువన ఏపీఎల్ ఉన్నవారు, ఉద్యోగులు, జర్నలిస్టులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు 3,257 రకాల చికిత్సలు ఉచితంగా అందుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,63,00,000 కుటుంబాల వారు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా వైద్యం పొందుతున్నారు. వీరు కాకుండా ఉద్యోగులు, పెన్షనర్లు, ఏపీఎల్ ప్రజలు కలిపి 8,60,000 కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆరోగ్య బీమా లేకుండా ఉండకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ ప్రభుత్వమే బీమా సదుపాయం కల్పించనుంది. ఆర్థిక భారమైన రాష్ట్రంలో ఉన్న 1,63,00,000 కుటుంబాలకు 25 లక్షల బీమాను ఖచ్చితంగా అమలు చేయాలన్న నిర్ణయంతో ప్రభుత్వంపై చాలా ఆర్థిక భారం పడుతుంది. దీనికి దాదాపుగా 10,000 కోట్ల నుంచి 12,000 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి భారం లేకుండా ప్రజలందరికీ 25 లక్షల బీమా సౌకర్యం కల్పించడమే హైబ్రిడ్ విధానం లక్ష్యం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం పొందే వారిలో 95% మందికి 2.50 లక్షల లోపే ఖర్చు అవుతుంది. మిగిలిన 5%లో 3% మందికి 5 లక్షల లోపు, 2% మందికి 15 లక్షల లోపు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ గణాంకాల ఆధారంగా ఆరోగ్య శాఖ అధికారులు కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో 95% మందికి వైద్య ఖర్చు 2,50,000 లోపే అవుతుంది. కాబట్టి 1.63 కోట్ల కుటుంబాలకు అయ్యే 2.50 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ప్రీమియం చెల్లిస్తుంది. ఈ 2.50 లక్షల వరకు ఏవైతే బిల్లులు ఉన్నాయో వాటిని చెల్లించడానికి ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చెల్లించనుంది. దానికి పైన గనుక దాటితే గనుక 2.50 లక్షల నుంచి 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్యం అందించనుంది.
సో ఈ హైబ్రిడ్ విధానాన్ని తీసుకొచ్చారు. 2.5 లక్షల వరకు అయితే ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. 2.5 లక్ష దాటి 25 లక్షల వరకు అయితే కనుక ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్యం అందిస్తారు. దీనికోసం ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ఎన్టీఆర్ వైద్య కార్డును కూడా అందిస్తుంది. మరోవైపు 5.14 లక్షల మంది ఉద్యోగులు, 2.99 లక్షల మంది పెన్షనర్లు కూడా ఈ హెల్త్ పాలసీ పరిధిలోకి వస్తారు. సో మొత్తం 1.63 లక్షల కుటుంబాలు కావచ్చు, అదేవిధంగా 5.14 లక్షల మంది ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా 2,99,000 మంది పెన్షనర్లు కూడా, అదే జర్నలిస్టులు ఈ పథకానికి అర్హులే. సో ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా ఉండేగా ఆరోగ్యం మీద ధీమాగా ఉండడం కోసము కూటమి ప్రభుత్వం అయితే ఈ పాలసీని అయితే ప్రవేశపెట్టింది. దీని పేరే యూనివర్సల్ హెల్త్ పాలసీ. ఈ పాలసీ కింద దాదాపుగా 1.63 లక్షల కుటుంబాలకి మంచి జరగబోతుంది. 1.63 లక్షల కుటుంబాలే కాకుండా ఇప్పుడు కొత్తగా ఉద్యోగస్తులు, పెన్షనర్లను కూడా ఈ స్కీమ్ కిందకి తీసుకొని వచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.